పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. రివర్ ఫ్రంట్ అంటే ఏంటి? బెస్ట్ రివర్ ఫ్రంట్లు ఎక్కడ? మూసీ రివర్ ఫ్రంట్, అమరావతి రివర్ ఫ్రంట్. ఇప్పుడు ఇవి హాట్ టాపిక్స్. నది ఒడ్డుని ప్రక్షాళించగలమా? ఒడ్డుని కాపాడితే నది బతుకుతుందా? అలాంటి ఉదాహరణలు ఈ నేలపై ఉన్నాయా? ఎక్కడో ప్యారిస్లోనో లండన్లోనో కాదు, మన దేశంలో ఉన్నాయా? దీనికి సమాధానం సబర్మతి రివర్ ఫ్రంట్. సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది ఒకే నది, రెండు కథలు. ఒకప్పుడు మురికి కూపం, కాలుష్య కాసారం. ఇప్పుడు తేట నీటి ప్రవాహం, సుందర స్వరూపం. నదుల వెంటే నాగరికతలు పుట్టాయి. నదులే జీవానికి ప్రాణవాయు కేంద్రాలు. కానీ ఆ నాగరికతలే నదులకి మరణ శాసనాలు, నిత్య జీవధారలకి ఉరితాళ్ళు. గుజరాత్లోని సబర్మతి ఘనత అహ్మదాబాద్ నగరం పుట్టుక కంటే వేల ఏళ్లు పురాతనం. కానీ 500 ఏళ్ల కిందట పుట్టిన అహ్మదాబాద్ ఈ నదిని విషతుల్యంగా మార్చేసింది. సబర్మతి ప్రక్షాళనకు దశాబ్దాలుగా ఎన్నో ప్రతిపాదనలు చేసినా ఒక్కటి ఆచరణకు నోచుకోలేదు. 1997లోనే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి సీఎం అయ్యాక రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి కొత్త నిర్వచనం ఇచ్చారు. 2005లో పనులు స్టార్ట్ అయ్యాయి. 11.5 కిలోమీటర్ల మేర సబర్మతి నదీ తీరం ఇరువైపులా సుందరీకరణ డిజైన్లు రూపొందాయి. 1200 కోట్ల అంచనాతో హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పనులు చేపట్టింది. 900 కోట్ల రూపాయలతో భూసేకరణ, మురుగునీటి వ్యవస్థ, ఇంజనీరింగ్ పనులను చక్కబెట్టింది కన్స్ట్రక్షన్ కంపెనీ. నీటి శుద్ధి కోసం ఏకంగా 38 సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది గుజరాత్ ప్రభుత్వం. 2012 ఆగస్టు 15న అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసింది. మీద ఈ ప్రాజెక్టు కోసం 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. ప్రాజెక్టులో భాగంగా సబర్మతి తీరంలోని 11,000కు పైగా కుటుంబాల్ని పక్కా ఇళ్లలోకి తరలించారు. ఆధునిక పద్ధతుల్లో మార్కెట్ ప్లేస్ని తీర్చిదిద్దారు. మోడర్న్ వాషింగ్ టెక్నాలజీతో నది కాలుష్యం కాకుండా లాండ్రీ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. పరిసరాల్లో పార్కులు, ఇన్నోవేషన్ హబ్బులు ఏర్పాటు వల్ల వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఇది ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా గుజరాత్ రాష్ట్రానికి మారిపోయింది. సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఫేజ్ 2 పనుల్ని కూడా గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించింది. 2022లో 850 కోట్లతో ఈ ఫేజ్ 2 పనుల్ని 2027 నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. మహాత్మా గాంధీ ఆశ్రమం నిర్వహించిన ఈ తీరాన్ని అంతే పవిత్రంగా మలుస్తామని చెప్పిన మాటని గుజరాత్ ప్రభుత్వం నిజం చేసి చూపించింది. సబర్మతి రివర్ ఫ్రంట్ సక్సెస్ స్టోరీ దేశంలోని ఎన్నో నదీ తీరాలకి ఇప్పుడు ఇన్స్పిరేషన్. పవిత్ర గంగా నది ప్రక్షాళన కూడా ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మూసీ పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో సంకల్పం తీసుకుంది. తీరంలోని మురికివాడల్ని ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి తరలించడంతో పాటు 2 లక్షల రూపాయల చొప్పున నిర్వాసిత కుటుంబాలకి సాయం చేస్తోంది. సుందర మూసీ ఆవిష్కరణలో ఇది తొలి అడుగు కాబోతోందని టీ సర్కార్ చెబుతోంది. గండిపేట హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లెత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరోవైపు ఏపీ నూతన రాజధాని అమరావతి కూడా కృష్ణా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. నగరాల కాలుష్యంతో విలవిల్లాడుతున్న నదుల్ని చూశాక అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగానే రివర్ ఫ్రంట్ ప్రణాళికని ప్రభుత్వం పొందుపరిచింది. రాజధాని ఫస్ట్ ఫేజ్లో
కృష్ణా తీరంలో పెద్ద ఎత్తున పార్కులు, రివర్ టూరిజం భాగం కాబోతోంది. ఎకో ఫ్రెండ్లీ రివర్ ఫ్రంట్లు ఎకానమీ బూస్టర్లుగా ఎలా మారతాయో వేచి చూడాలి.